సో నడుము నొప్పి అనేది ఒక చిన్న కాన్సెప్ట్ కాదండి, ఇది చాలా రకాలు ఉంటాయి. సో అందరికీ ఒకే టైప్ ఉండదు అనమాట. సో కండరాల వల్ల వచ్చే నడుము నొప్పి, ఎముక వల్ల వచ్చే నడుము నొప్పి, నరాల వల్ల వచ్చే నడుము నొప్పి, డిస్క్ వల్ల వచ్చే నడుము నొప్పి, ఇవి చాలా రకాలు ఉంటాయి. సో ఎవరికి ఏది వస్తుంది అనేది మనం డయాగ్నోస్ చేసిన తర్వాతే మనకు తెలుస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కండరాల వల్ల నడుము నొప్పి అంటే జనరల్ గా నిద్రలో లేచి నడుము పట్టేసింది, లేదంటే కండరాలు వీక్ అయిపోయినాయి, లేదా ముందుకు వంగినప్పుడు లేచేటప్పుడు పట్టేసింది, అది కండరాల వల్ల వచ్చే నడుము నొప్పి అంటే. సో దానికి జనరల్ గా మీరు ఏం చేసినా చేయకపోయినా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది. నరం వల్ల అంటే డిస్క్ ప్రాబ్లమ్ తో వచ్చిన నరం ఒత్తిడి వల్ల కాలు మొత్తం లాగుతూ ఉన్నట్టు, కాలు మొత్తం తిమ్మిర్లు ఉన్నట్టు, కాలు పట్టేసినట్టు ఈ నడుము నొప్పి వస్తుంది అనమాట. అది డిస్క్ వల్ల, నరం వల్ల రిలేటెడ్ ఉండడం వల్ల వచ్చే నడుము నొప్పి. ఎముక వల్ల అంటే కింద పడిపోవడం వల్ల, ఏదైనా ఎముక డ్యామేజ్ అవడం, ఎముక ఫ్రాక్చర్ అవడం వల్ల విపరీతమైన నడుము నొప్పి వస్తుంది. సో అది ఎముక వల్ల వచ్చే నడుము నొప్పి అనమాట. వీటన్నిటికీ సేమ్ ట్రీట్మెంట్స్ ఉండవు, అలానే ఇబ్బంది కూడా డిఫరెంట్ గా, నొప్పి కూడా డిఫరెంట్ గా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏది అవసరము ఏంటి దాన్ని కరెక్ట్ తెలుసుకుని ఆ రైట్ ట్రీట్మెంట్ చూస్ చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అయితే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ అవుట్ చేసుకోవచ్చు. కానీ నడుము నొప్పి అనేది ఇది చిన్న కాన్సెప్ట్ కాదు, ఇది వైడ్ గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దీని మీద ముందుగానే మీరు ప్రివెన్షన్ మెజర్స్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.